ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు కలుగు చేయునుగాక, విస్తరింప చేయునుగాక. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ చదవబడిన భాగముల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రకటన చేయుచున్న ఆమోసు జీవితంలో అమజ్యా అనే యాజకుడు ఆమోసుకి విరోధముగా, దేవుని సేవకుడికి విరోధంగా, దేవుని పరిచర్యకు విరోధంగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక అతడు ఎంతగా మాట్లాడినా కానీ ఆమోసు మాత్రము తన యొక్క పరిచర్యను ఆపు చేయలేదు, తను ప్రవచించడాన్ని మానివేయలేదు. కానీ దేవుడు తనకు చెప్పిన మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకును అమజ్యాకు తెలియపరిచాడు. ఇదిగో, నీవు దేవుని పరిచర్యకి అడ్డొస్తున్నావు కనుక నీ భార్య వేశ్యగుతుంది, నీ కుమారులు కుమార్తెలు ఖడ్గము చేత చచ్చిపోతారు, అదేవిధంగా నీకున్న ఆస్తంతా కూడా పాడవుతుంది అని తెలియపరుస్తూ, నీవు కూడా అపవిత్రమైన దేశంలో చస్తావు అని చెప్పి దైవజనుడు ఆయన ఆమోసు ధైర్యముగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆమోసుకు దేవుని భయం ఉంది, కానీ మనుషులు ఏదో చేస్తారని మనుషుల యొక్క భయము కానీ అతనికి లేనట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, కనుక మనము దేవుని భయమును కలిగి ఉండాలని గత కొన్ని దినాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని భయము మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే చాలా మాటలు రాయబడ్డాయి. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో ఒక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే దానిలో ఈ విధంగా 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. దేవుని బిడ్డలారా, దేవుని భయము మనం ఎందుకు కలిగి ఉండాలంటే బైబిల్ అనేక రకాలైన వివరణ ఇస్తూ ఉంది. ఈ చదవబడిన భాగంలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, ఎందుకంటే వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలు నిత్యము కూడా క్షేమముతో నింపబడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకు మేలు కలుగుతుంది. ఉదయకాల సభ్యులు గమనించగలుగుతున్నావా? నీవు నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే, మేలులతో నింపబడాలంటే నీవు దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండాలి. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ కుటుంబం చూసినా సంతోష సమాధానాలు లేవు, క్షేమం లేదు, సమాధానం లేదు, మేలులతో నింపబడే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే దేవుని భయము లేకపోవటమే. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి క్షేమము కలగాలంటే, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో క్షేమము, మేలులు, దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నీవు చేయాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. దేవుని భయం నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే కనుక మనుషుల భయం కంటే కూడా
దేవుని భయము చాలా ప్రాముఖ్యమైనదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తి క్షేమముగా, సంతోషముగా, సమాధానముగా, ఆశీర్వాదకరంగా, మేలులతో నింపబడాలంటే నీవు దేవుని భయమును కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథముల నుంచి ఈ దినం ఒక వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని భయం అంటే గత కొన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము. దేవుని మీద భక్తి కలిగి ఉండటం, దేవునిని గౌరవించటము, దేవునికి విధేయులు అవ్వటము, దేవుని చిత్త ప్రకారము జీవించాలనే మనస్సు కలిగి ఉండటమే దేవుని భయం. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలుకి తెలిసినను దానియేలు తను యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఈ మాటలు గమనించినట్లయితే, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దానియేలు గురించి రాయబడతా ఉంది. దానియేలు జీవిస్తున్న కాలంలో ఇతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక శాసనాన్ని రూపించారు కొంతమంది అధికారులు, రాజు కలిసి. కపటమైన ఆలోచన, కుట్రతో నింపబడిన పరిస్థితులు. అధికారులందరూ కూడా దానియేలు మీద కుట్ర చేస్తూ దానియేలుకి విరోధముగా, దానియేలు ఎవరికి ప్రార్థన చేయకూడదని, దానియేలు ప్రార్థన విషయంలో తప్ప మరి దే విషయంలో కూడా మరి అతను మనం పట్టుకోలేమనే విషయాన్ని గ్రహించిన అధికారులు కపటమైన ఆలోచన కలిగి కుట్రలతో దానియేలు మీదకి విరోధముగా ఒక చట్టాన్ని రూపించారు. 30 రోజుల వరకు రాజుకు తప్ప మరి ఏ దేవుడికి కూడా మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు అనే ఒక శాసనాన్ని రూపించారు. ఒకవేళ అలా చేసినట్లయితే ఆ వ్యక్తిని సింహాల బోనులో పడవేయాలనే ఒక శాసనాన్ని రాజు చేత రూపించారు. దేవుని బిడ్డలారా, దానియేలు నమ్మకంగా తన బాధ్యతలను నిర్వహించేవాడు. దానియేలులో ఏ తప్పైనను, ఏ అవినీతైనను, తను చేస్తున్న పని విషయంలో ఏ తప్పు కనుగొనలేకపోయారు. రాజ్య పాలన విషయంలో, అధికారంలో ఏ అవినీతి కూడా దానియేలులో కనిపించలేదని బైబిల్ చెబుతా ఉంది. దానియేలు దేవుని పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. విశ్వాసముతో ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన జీవితంలో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మరి రోజుకు 3 సార్లు ప్రార్థించాడండి. తన యథాప్రకారం చేసే ప్రార్థన జీవితాన్ని, దేవుని బిడ్డలారా, తనకు విరోధముగా శాసనాలు వచ్చినా కానీ రాజు శాసనము దేశములో ప్రకటించబడిన కానీ రాజు చిత్త ప్రకారం జీవించాలనే మనస్సు దానియేలుకు లేదు. కానీ దేవుని చిత్తానికి లోబడాలనే మనస్సు దానియేలుకి ఉంది కనుక దానియేలు రోజుకి శాసనము రూపించబడినా కానీ దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడండి. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. దానియేలు కింద దాదాపు 120 మంది అధిపతులు ఉన్నారు. దానియేలు రాజ్యపాలన విషయంలో చూసుకునేవాడు. ఎంతో బిజీగా ఉన్న వ్యక్తి అయినా కానీ దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకపోవడం అనేది పాపమని సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని బిడ్డలుగా మార్చబడిన మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రోజుకి ఎన్ని పరిస్థితులు దేశంలో మారినా కానీ
రోజుకి 3 సార్లు దానియేలు దేవుని సన్నిధిలో గడిపే విధానాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మరి ప్రార్థన చేయడమే కాకుండా మనం చదివిన 6వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ప్రతి విషయమునందు అది మేలా కీడా, అది మంచిదా చెడ్డదా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరి దేవుని యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉన్నదని అపోస్తలుడైన పౌలు దెస్సలోనికే సంఘానికి మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నాడు. దేవుని చిత్తమండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మన జీవితంలో అద్భుతమైన మేలులతో నింపుతున్నాడు. కనుక మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని చిత్తం. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని యేసు ప్రభువారు బహిరంగంగా ప్రకటన చేశాడండి. ఆయన ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, దానియేలు శాసనం రూపించబడినా కానీ దానియేలుకి ఏదో సింహాల బోన్లు వేస్తారనే భయం లేదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆలోచనే మనసే దానియేలుకి ఉంది. కనుక దానియేలు కృతజ్ఞతాస్తుతులు దేవుడికి తెలియపరిచాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మేలు జరిగితే థ్యాంక్స్ ప్రభు అంటాం, కీడు జరిగితే ఏంది దేవుడో ఈ దేవుడని దేవుడికి విరోధంగా మనం మాట్లాడుతూ ఉంటాము. కానీ దానియేలు అలా లేడండి. దానియేలు దేవునికి భయపడేవాడు, దేవుని చిత్త ప్రకారం జీవించాలనే మనస్సు కలిగిన వాడు. కనుక దానియేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనం చదివిన 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యథాప్రకారము మోకాళ్ళు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయొచ్చు కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యాన్ని గమనించిన దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించుచూ వచ్చెను. స్తుతి చెబుతున్నాడు, దేవునికి స్తోత్రం చెబుతున్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిసే వ్యక్తులుగా మనం ఉండాలి. సింహాల గృహలో దానియేలుని పడవేసినా కానీ దేవునిపై నమ్మకం ఉంచాడండి. దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన స్థలానికి దానియేలు కొనిపోబడ్డాడు. ఒక భయంకరమైన స్థలంలో దానియేలు పడవేశారు. సింహాల బోనులో పడవేసినా కానీ దానియేలుకి దేవుని మీద నమ్మకం ఉందండి. ఈరోజు నువ్వు కష్టాల నుంచి వెళుతున్నప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. సింహాల గృహలో కూడా దేవునిపై నమ్మకాన్ని ఉంచాడు దానియేలు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, అదే విధముగా దానియేలు నిర్దోషిగా జీవించాడు. రాదడుగుతున్నాడు, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అన్నప్పుడు దానియేలు అన్నాడు, దేవా మరి రాజా, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, నీ దృష్టిలో కూడా నేను నిర్దోషినే కదా అని అడుగుతున్నాడు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మనుషుల దృష్టిలో నిర్దోషిగా ఉండాలని ప్రయాసపడుతున్నావేమో, ఆరాటపడుతున్నావేమో, ప్రాకులాడుతూ ఉన్నావేమో. మనము నిర్దోషిగా, నిందారహితులుగా దేవుని దృష్టిలో మనం ఉండాలండి. నోవాహు గురించి దేవుడు చెబుతున్నాడు, అతడు నీతిపరుడును నిందారహితుడునై ఉన్నాడంట. నోవాహు ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ముందు నిర్దోషిగా ఉండటానికి ప్రయాసపడుతున్నావా? దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండటానికి
దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే దానియేలు చివరి వరకు కూడా విశ్వాసములో నిలిచి ఉన్నాడు. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే చివరి దాకా కూడా సింహాల బోన్లో వేసినా కానీ, సింహాల బోన్లో పడవేయబడ్డా కానీ, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో వ్యతిరేకమైన కార్యాలు తన జీవితంలో జరిగినా కానీ దానియేలు చివరి దాకా విశ్వాసములో నిలిచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా తారుమారవుతున్నా కానీ ఎప్పుడు కూడా మన పరిస్థితులు ఒకేలాగా ఉండవండి. కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కానీ విశ్వాసములో నిలిచి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోబు జీవితంలో అన్నీ పోయినా కానీ యోబు జీవితంలో ఒకే రోజు ఆస్తి పోయింది, ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు, ఒకే రోజు పనివారు చనిపోయారు, ఒకే రోజు తనకున్న ఆరోగ్యము కోల్పోయాడు. అయినా కానీ యోబు మాత్రము దేవుని సన్నిధిలో విశ్వాసములో స్థిరంగా నిలిచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు దానియేలు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు దానియేలు, విశ్వాస పాత్రుడుగా రాజునకును విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసే విషయంలో ఏ లోపము లేకుండా విశ్వాస పాత్రుడు తనని నియమించినందుకే నమ్మకంగా విశ్వాస పాత్రుడిగా రాజునకు చేస్తూ ఉన్నాడండి. నిజాయితీ పరుడుగా ఉన్నాడు, ఏ తప్పు లేని, ఏ అవినీతి లేని వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. ధైర్యవంతుడండి దానియేలు, ఎంతో ధైర్యం కలిగిన వాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సింహాల బోన్లో పడవేస్తారని చెప్పినా కానీ ధైర్యంగానే ఉన్నాడు, కానీ భయపడలేదండి, భయపడలేదు. దేవునికి భయపడేవాడు, దేవునికి భయపడే వ్యక్తి ఎవరైనా కానీ ఇంకా దేనికి భయపడరు. వారు దేనికి భయపడరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు వారికి విరోధంగా వచ్చినా కానీ చూడండి, దానియేలు సింహాల బోన్లో పడవేస్తున్నా కానీ భయపడలేదు. కారణం ఏంటంటే దానియేలు దేవునికి భయపడేవాడు. దేవుని బిడ్డలారా, దానియేలు దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి, అతని జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా కానీ అతని జీవితంలో అతను భయపడ్డు. దానియేలు భయపడలేదు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో కష్టాలు వచ్చినా ప్రతిరోజు ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడగా దేవుని అనుసరిస్తున్న నీ జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు నిన్ను చుట్టుముట్టుతున్నా కానీ ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉంటున్నావా? స్థిరంగా ప్రార్థనలో ఉండాలండి. దేవునికి విధేయుడిగా జీవించాలి, దేవునికి విధేయత చూపించాలి. రాజు పెట్టిన శాసనాన్ని దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసినప్పుడు, దేవునికి విరోధమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు మనము లోబడాల్సింది దేవునికి విధేయతగా జీవించాలండి. దేవునికి విధేయులుగా మనం జీవించాలి. నిజాయితీతో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలి. కష్టాల్లో కూడా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితంలో దానియేలులాగా దేవునికి భయపడే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన చుట్టూ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా కానీ వాటన్నిటిలో నుండి సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు మనలను విడిపించి క్షేమాన్ని, కాపుదలనిస్తాడు. దానియేలుకి క్షేమాన్ని ఇచ్చినండి, క్షేమమును కలుగజేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా క్షేమము, ఆశీర్వాదము పొందుకోవాలంటే, మేలులతో నీ జీవితం నింపబడాలంటే
దేవునికి భయపడే జీవితం నువ్వు కలిగి ఉండాలి. దానియేలు దేవునికి భయపడ్డాడండి. ఆమోసు కూడా దేవునికి భయపడ్డాడు. అలా దేవునికి భయపడుతూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.